ప్రముఖ తెలుగు హీరో నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందించిన చిత్రం డాకు మహారాజ్. డాకు మహారాజ్ నిజ చరిత్ర. డాకు అసలు పేరు డాకు మాన్సింగ్. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా జిల్లా కేరా రాథోడ్ గ్రామంలో 1890లో రాజ్పుత్ రాథోడ్ వంశంలో డాకు మహారాజ్ గా పిలువబడే డాకు మాన్సింగ్ జన్మించాడు. ఇతని తండ్రి లఖన్ సింగ్. 1939లో బందిపోటు జీవితంగా ప్రారంభమైన డాకు మాన్సింగ్ జీవిత ప్రయాణం అతి తక్కువ కాలంలో చంబల్ ప్రాంతంలోని అత్యంత భయంకరమైన బందిపోట్లలో ఒకనిగా పేరొందిన మాన్సింగ్ డాకు మహారాజ్ గా సమాజానికి పరిచయం అయ్యాడు. డాకు బందిపోటుగా మారడానికి గల కారణాలు స్థానికంగా ఉండే భూస్వాములుగా పిలువబడే ధనవంతులు డాకు మహారాజ్ భూమిని స్వాధీనం చేసుకున్నారు. డాకు తన భూమి కోసం భూస్వాముల వద్ద అనేక మార్లు ప్రాధేయపడి అవమాన పాలయ్యాడు. చివరికి తన భూమిని పొందలేకపోయాననే కారణాల వలన మరియు బ్రిటిష్ అణచివేత పరిపాలన, స్థానిక భూస్వాములు ప్రజల భూమిని లాక్కోవడం వల్ల చంబల్ ప్రాంతంలో చాలా మంది బ్రిటిషర్లకు స్థానిక భూస్వాములకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి బందిపోటుగా మారారు. అందులో ప్రసిద్ధి చెందిన బందిపోటు డాకు మాన్సింగ్ అలియాస్ డాకు మహారాజ్. డాకు మహారాజ్ కుమారులు, సోదరులు మరియు మేనల్లులతో కూడిన డాకు ముఠా 32 మంది పోలీస్ అధికారులను చంపి 1100కు పైగా దోపిడీలు చేసి 185కు పైగా హత్యలకు కారణమైంది. డాకు ముఠాలో ప్రధానంగా అతని కుటుంబ సభ్యులు మరియు అత్యంత నమ్మకస్తులు మాత్రమే ఉండేవారు. డాకు మహారాజ్ చాలా నేరపూరిత కార్యకలాపాలు చేసినప్పటికీ ఇతడు ధనవంతుడు బ్రిటిషర్లపై దాడి చేసి సేకరించిన ధనాన్ని బీద ప్రజలకు పంచేవాడు. డాకు మహారాజ్ చర్యలు తరచుగా అన్యాయం, అగౌరవంతో సమాజంలో ప్రజలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడేవాడు. ఇతను తన పేద ప్రజల గౌరవం, హక్కులను కాపాడాలని తరచుగా పేదలను దోపిడీ చేసే ధనవంతులైన భూస్వాములను లక్ష్యంగా చేసుకుని వారిపై దాడి చేసి సేకరించిన సంపదను నిరుపేదలకు పంచడం వల్ల డాకు మహారాజుని చంబల్ ప్రాంతంలోని ప్రజలు రాబిన్ హుడ్ గా పేర్కొనేవారు. 1955 మధ్యప్రదేశ్ లోని బిందు ప్రాంతంలో గుర్ఖా సేనల చేతిలో డాకు మహారాజ్, అతని కుమారుడు సుబేదార్ సింగ్ మరణించాడు. డాకు తన చివరి శ్వాస వరకు భూస్వాములకు మరియు సమాజంలో ప్రజలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడాడు. డాకు మహారాజ్ జ్ఞాపకార్థం దేవాలయాలు నిర్మించబడ్డాయి. అణచివేతకు వ్యతిరేకంగా ధైర్యానికి ప్రతీకగా ప్రజలు డాకు మహారాజును పూజిస్తారు. డాకు మహారాజ్ పైన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.